హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం అడాలసెన్స్ లేదా కౌమార దశలోని పార్ట్ 2 చూద్దాము. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ప్లేలిస్ట్లో 8th క్లాస్లో ఉంది, చూడండి. ఓకేనా? దాని కంటిన్యూషన్ ఏంటంటే మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రేరేపించడంలో హార్మోన్ల పాత్ర ఏంటో చూద్దాం. ఈ ముష్కాలు లేదా స్త్రీబీజ కోశాలు అనేవి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయని చెప్పుకున్నాం కదా ముందు క్లాస్లో. అయితే ఈ హార్మోన్లు అనేవి మెదడు దగ్గర ఉండే పీయూష గ్రంథి యొక్క గ్రంథి ఆధీనంలో ఉంటాయన్నమాట. పీయూష గ్రంథి చాలా హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ యొక్క ఆధీనంలో ఈ ఈస్ట్రోజన్ అలాగే టెస్టోస్టిరాన్ ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి, ముష్కాలు టెస్టోస్టిరాన్ని, అలాగే స్త్రీలలో స్త్రీబీజ కోశాలు ఈస్ట్రోజన్ని ఉత్పత్తి చేస్తాయి కదా. ఈ రెండు కూడా పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్స్ యొక్క ఆధీనంలో ఉంటాయన్నమాట. ఈ హార్మోన్స్ అనేవి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత అవి ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి బాడీ పార్ట్స్ దగ్గరికి చేరుతాయి అన్నమాట. చేరిన తర్వాత యుక్త వయస్సు లేదా ప్యూబర్టీ స్టేజ్ రాగానే ఈ హార్మోన్స్ శరీరంలో జరిగే మార్పుల్ని ఉత్తేజపరుస్తాయి అన్నమాట, యాక్టివ్ చేస్తాయి. నెక్స్ట్ మనకి మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో చూద్దాం. స్త్రీలలో అయితే యుక్త వయస్సు లేదా ప్యూబర్టీ స్టేజ్ అనేది 10 నుంచి 12 సంవత్సరాల ఏజ్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 45 to 50 ఇయర్స్ దాకా కొనసాగుద్ది అనమాట. అంటే ప్యూబర్టీ స్టేజ్ నుంచి 50 ఇయర్స్ దాకా కొనసాగుతుంది. అయితే ప్రతి 28 నుంచి 30 డేస్కి ఒకసారి, నెలకు ఒకసారి ఒక అండం అనేది స్త్రీబీజ కోశం నుండి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఫెర్టిలైజేషన్ జరిగితే ఈ అండం అనేది గర్భధారణకి కారణమవుద్దన్నమాట. అప్పుడు గర్భాశయం యొక్క గోడలు ఏం చేస్తాయి? ఈ అండాన్ని స్వీకరించడానికి అనువుగా గర్భాశయం యొక్క గోడలు మందంగా తయారు చేసుకుంటాయి అన్నమాట. ఫెర్టిలైజేషన్ జరిగితే గర్భధారణ అనేది జరిగి వాళ్ళు గర్భం ధరిస్తారు. లేదా ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఏం జరుగుతుందంటే ఈ గర్భాశయ గోడల ఉపరితలాల్లో రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు అలాగే విడుదలైన అండము కొంచెం జిగురు పదార్థంతో కలిసిన పదార్థం అంతా కలిసి బయటకి రిలీజ్ అయిపోద్ది అనమాట. దాన్నే మనం ఋతుచక్రం అంటాం స్త్రీలలో. దీన్నే బహిష్టు కావడం అని కూడా అంటాం. ఋతుచక్రం అనేది 28 నుంచి 30 డేస్కి ఒకసారి పూర్తవుతుంది. అలాగే మొదటి ఋతుచక్రాన్ని మనం రజస్వల అంటాం. ఓకేనా? నెక్స్ట్ 45 to 50 ఇయర్స్ ఏజ్లో ఋతుచక్రం అనేది ఆగిపోతుంది స్త్రీలలో. దీన్నే మనం మెనోఫాజ్ అంటాం. అంటే ప్రత్యుత్పత్తి దశ అనేది రజస్వల దగ్గర నుంచి మనకి మెనోఫాజ్ వరకు కొనసాగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఆడబిడ్డ మగబిడ్డ అనేది ఎవరి మీద ఆధారపడుతుందో చూద్దాం. అసలు అందరిలోనూ కూడా క్రోమోజోమ్లు, మానవుల్లో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. 22 జతలేమో శారీరక క్రోమోజోమ్లు ఉంటాయి. 23వ జత అంటే ఒక జత క్రోమోజోము లైంగిక క్రోమోజోమ్లు ఉంటాయి. అవి అబ్బాయిల్లో అయితే XY ఉంటాయి, అమ్మాయిల్లో అయితే XX ఉంటాయి అన్నమాట. చూద్దాం ఒకసారి. చూడండి, ఎగ్లో అమ్మాయిల్లో విడుదలయ్యే అండంలో XX క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ XXతో ఈ శుక్రకణాలు వస్తున్నాయి చూడండి. అబ్బాయిల నుంచి వచ్చే శుక్రకణాల్లో XY రెండు ఉంటాయి. ఒక జత క్రోమోజోమ్ ఉంటుంది కదా, దాంట్లో X కనుక వచ్చి Xతో కలిస్తే XX అమ్మాయి పుడుతుంది. లేదా శుక్రకణంలో ఉండే XY ఉంటాయి, Y మాత్రమే వచ్చి Xతో కలిస్తే ఏం జరుగుద్దంటే XY కలిసి XY అబ్బాయి పుడతాడనమాట. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఒక్కొక్కటే రాశారు దీంట్లో, కానీ ప్రతి శుక్రకణంలో కూడా XY ఉంటాయన్నమాట. ఓకేనా? X క్రోమోజోమ్ వచ్చి కలిస్తే XX, Y క్రోమోజోమ్ వచ్చి కలిస్తే XY. కానీ ఇది అబ్బాయిలో మాత్రమే ఉంటాయి XY. కాబట్టి లింగ నిర్ధారణ అనేది తండ్రి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, కానీ తల్లి మీద కాదనమాట. తల్లిని నిందించడం, అలాగే పల్లెటూళ్ళలో మళ్ళీ అబ్బాయి పుట్టలేదు అమ్మాయి పుట్టింది అని చెప్పడం అది కరెక్ట్ కాదనమాట. అపోహలంతే. అది తండ్రి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది కూడా మనం చేసేది కాదు, లోపల జరిగే ప్రక్రియలు అంతే అవన్నీ. తర్వాత మనకి అలాగే మనకి పీయూష గ్రంథి ఇవే కాకుండా టెస్టోస్టిరాన్ అలాగే ఈస్ట్రోజనే కాకుండా ఇంకా చాలా రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కారణం అవుద్దన్నమాట. దీనిలో చాలా రకాల హార్మోన్స్ అంటే థైరాయిడ్, నెక్స్ట్ క్లోమము, అలాగే అధివృక్క గ్రంథువులు వంటివి చాలా రకాల మన దగ్గర గ్లాండ్స్ ఉంటాయి. బాడీలో చాలా రకాల గ్లాండ్స్ ఉంటాయి. మన 10th క్లాస్లో వీటి గురించి క్లియర్గా చూస్తాం. థైరాయిడ్ గ్లాండ్ చూడండి మెడ దగ్గర ఉంది. నెక్స్ట్ క్లోమం అనేది ఇక్కడ ఉంటుంది, ఆకు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ మనకి అధివృక్క గ్రంథులు మూత్రపిండాల దగ్గర పైన ఉంటాయి. ఇవన్నీ కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి.
థైరాయిడ్ గ్రంథి అయితే థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ థైరాక్సిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోతే మనకి థైరాయిడ్ వ్యాధి వచ్చింది అంటాం. అలాగే మెడ అనేది పెద్దగా అయిపోతుంది. థైరాక్సిన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోతే మెడ పెద్దగా వాస్తుంది. దీన్నే మనం గాయటర్ వ్యాధి అంటాం. పాత టెక్స్ట్ బుక్స్లో అయితే సామాన్య గాయటర్ లేదా సింపుల్ గాయటర్ వ్యాధి అని ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్సులిన్. క్లామో అనేది ప్యాంక్రియాస్ లేదా క్లామో అనేది ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ఇన్సులిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోతే మనకి డయాబెటిస్ వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఇది చాలా మందిలో ఇప్పుడు సామాన్యంగా చూసే వ్యాధి కదా. నెక్స్ట్ మనకి అధివృక్క గ్రంథి లేదా ఎడ్రినల్ గ్లాండ్స్ అంటాం. ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి ఎడ్రినలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుద్ది. ఇది మూత్రపిండాల పైన ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎడ్రినలిన్ హార్మోన్ అనేది మనలో వచ్చే కోపాలు అలాగే ఆందోళనలు ఒత్తిడులను తగ్గిస్తుంది అనమాట. అంటే సక్రమంగా మనం ఉండేలాగా చేస్తుంది అనమాట. ఎడ్రినలిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఉద్రేకాల్ని తగ్గిస్తుంది అనమాట, సమానం చేస్తుంది. నెక్స్ట్ మనకి పెరుగుదల హార్మోన్ కూడా పీయూష గ్రంథి నుంచే విడుదలవుద్ది. పెరుగుదల హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే పొడవు బాగా పెరిగిపోయే పిల్లలు పుడతారు. అలా పొడవు బాగా పెరుగుతారు. తర్వాత తక్కువ రిలీజ్ అయితే, మోతాదు కన్నా తక్కువ రిలీజ్ అయితే మరుగుజ్జు బాగా పొట్టిగా ఉండే పిల్లలు పుడతారు. వాళ్ళు పెరుగుదల కూడా నెమ్మదిగానే కొనసాగుతుంది. అంటే ఈ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట పొడవు అనేది. ఇవన్నీ పీయూష గ్రంథి నుంచి రిలీజ్ అవుతాయి. అలాగే మానవుల్లోనే కాకుండా కీటకాలు కప్పలు వంటి వాటిలో కూడా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది చూద్దాం. ఒకటి ఇచ్చారు ఇక్కడ. మనకి కప్పలో రూప విక్రియ అనేది జరుగుద్దని 7th క్లాస్లో చూసాం. అంటే డింబక దశ నుంచి ప్రౌఢజీవిగా మారే మార్పునే మనం రూప విక్రియ లేదా మెటామార్ఫోసిస్ అంటాం కదా. ఈ మెటామార్ఫోసిస్కి థైరాయిడ్ గ్రంథి నుంచి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ అనేది చాలా అవసరం. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. కప్పలోని రూప విక్రియను ప్రేరేపించే హార్మోన్ ఏదండి అంటే థైరాక్సిన్ హార్మోన్ అన్నమాట. అయితే ఈ థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి అయోడిన్ చాలా అవసరం అంట. అయోడిన్ అనేది మన ఉప్పులో ఉంటుంది. అయోడైజ్డ్ సాల్ట్ అంటాం కదా. అయోడైజ్డ్ సాల్ట్ తినడం వల్ల మనకి థైరాక్సిన్ అనేది మంచిగా ఉత్పత్తి అవుద్ది అనమాట బాడీలో. మనకి అలాగే వేగంగా పెరుగుదల అనేది కౌమార దశలో కొనసాగుద్ది. కాబట్టి మంచి శారీరక ఆరోగ్యం పాటించాలి మనం. అంటే చూడండి, సంతులిత ఆహారం ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి. అలాగే శారీరక శుభ్రతని పాటించాలన్నమాట. అంటే శ్వేత గ్రంథులు చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ కౌమార దశలో అని చెప్పుకున్నాం కదా. చెమట స్వెట్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి మంచిగా శుభ్రంగా స్నానం అనేది 2 సార్లు కౌమారులు చెయ్యాలి కంపల్సరీగా. ఆ ఏజ్లో వాళ్ళు, ఇంటర్ ఏజ్లో ఉండేవాళ్ళు, అలాగే 9th నుంచి 10th ఇంటర్ ఏజ్లో వాళ్ళు కంపల్సరీ ఈ శారీరక శుభ్రతని పాటించాలన్నమాట. అలాగే సంతులిత ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే పెరుగుదల అనేది చాలా హయ్యెస్ట్గా ఉంటుంది ఆ ఏజ్లో. నెక్స్ట్ మనకి ఐరన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. బ్లడ్ తయారీకి ఐరన్ లేదా ఇనుము అనేది చాలా అవసరం. కాబట్టి ఆకుకూరలు, బెల్లం, మాంసం, అలాగే నిమ్మజాతులు, ఉసిరి అంటే సిట్రస్ ఫలాలు చాలా మంచిగా తీసుకుంటే వాళ్ళ పెరుగుదల అనేది బాగుంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ టైంలో వచ్చే మార్పులకి చాలా ఆందోళనగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా ఈ డ్రగ్స్ తీసుకోండి, ఈ మందులు తీసుకోండి, ఈ మార్పులు సరిగ్గా ఉంటాయి లేదా ఈ మార్పులు పోతాయి, మంచిగా ఉంటారు మీరని చెప్తే నమ్మకూడదు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడానికి ఆ ఏజ్లో ఉండే ఒత్తిడిలే కారణం. కాబట్టి ఇటువంటి వాటికి నో చెప్పాలి. కౌమారులు డ్రగ్స్కి నో చెప్పాలన్నమాట. నెక్స్ట్ మనకి HIV ఎయిడ్స్ అనేది ఎలా వస్తుంది అంటే తల్లిపాల ద్వారా బిడ్డకు. ఒకవేళ తల్లికి ఉన్నట్లయితే బిడ్డకి జన్మనిస్తే తల్లిపాల ద్వారా బిడ్డకి అనేది వచ్చేస్తుంది అనమాట ఎయిడ్స్. తర్వాత సూదులు, ఇంజెక్షన్స్ చేస్తారు కదా. ఎయిడ్స్ వ్యక్తికి చేసిన సూది వేరే వ్యక్తికి చేస్తే ఇంజెక్షన్ అదే ఎయిడ్స్ సోకడానికి కారణం అవుద్ది అనమాట. అందుకే సూదుల్ని మార్చి మనం చూసుకోవాలి. ఇంజెక్షన్ చేసేటప్పుడు డాక్టర్ సూది మారుస్తున్నారో లేదో మనం చెక్ చేసుకోవాలి. తర్వాత కౌమార దశలో గర్భధారణ అనేది జరగకూడదు. ఎందుకంటే 18 years బాలికలకు రావాలి. తర్వాత బాలురకి 21 years అనేది అవ్వాలి. ఎప్పుడు పెళ్లి ఏజ్ అనమాట. కాకపోతే అప్పుడు పెళ్లి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా కొంచెం ఏజ్ దాటితేనే వాళ్ళు మాతృత్వానికి సిద్ధపడి ఉంటారు. అప్పుడే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండి పిల్లల్ని కనగలుగుతారు. కాబట్టి 18 years దాటిన తర్వాత మాత్రమే పిల్లలకి పెళ్లి చేయాలన్నమాట. ఓకేనా. ఇది మనకి ఇక్కడతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ తర్వాత లెసన్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ లైక్, షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.